డైరెక్టర్స్ లో సార్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఆర్జీవి గారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి గారు. సో మా తెలుగు ఆడియన్స్ ఎలా అనిపించారు మీకు? అయ్యో, తెలుగు ప్రజలు, తెలుగు జనాలు, తెలుగు ఆడియన్స్ ప్రేక్షకులు అంటే నాకు దేవుడు సమానం. అండ్ తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్స్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా లేదు. అందుకే తెలుగు సినిమాలు కూడా ఈ రోజు పాన్ ఇండియా సినిమాలలో తెలుగు సినిమా కూడా ఒక స్థాయికి వచ్చింది. ఓన్లీ మాత్రం ఈ తెలుగు ఆడియన్స్ చూపించిన సినిమాలు, ఈ సినిమా రంగం మీద చూపించిన లవ్ వల్ల. సో మా తెలుగులో కూడా మీరు డైరెక్షన్ ప్రస్తుతంగా అట్లాంటి ఆలోచన నా మైండ్ లో లేదు. అంటే 5 వీక్స్ కన్నా ఇంకెక్కువ ఉంటే బాగుండని మాకు అనిపిస్తుంది. మా ఆడియన్స్ కి వాళ్ళు టైం కూడా ఇవ్వలేదు ఓటింగ్ చేయడానికి. దట్ ఈస్ నాట్ మై పర్సనాలిటీ. ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఐ కుడ్ నాట్ డూ ఇట్. మోస్ట్ నెగటివ్ రియాక్షన్ ఇస్ దట్ హీ వాజ్ లేజీ. లైక్ మీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందా సార్? బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఒక గ్రూప్ లాంటివి వచ్చేసి ఒక ప్లానింగ్ తో వచ్చేసి వాళ్ళు చేసి అది దట్ ఇస్ నాట్ అట్ ఆల్ ద మ్యాటర్. ప్రేరణ గారు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ గురించి మాట్లాడాలి. ఎందుకు? ఇక్కడ ఉన్న పర్సన్స్ విలన్సా? ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరూ చెడ్డు వాళ్ళు కాదు. వాళ్ళు చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఎందుకు చెప్పను? వాళ్ళు మంచి క్వాలిటీస్ గురించి కూడా చెప్తాను, ప్రతిసారి చెప్తాను. షుగర్ కోటింగ్ ఇది నా స్టైల్, నా ఆలోచన. నేను లైఫ్లో ఇలాగే ఉన్నాను. నామినేషన్ ప్రాసెస్ ఇస్ దేర్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఆన్సర్ అంటే మీకు ఏం చెప్పలేదు సార్ ఎందుకు ఇలా జరిగింది? ఏమవుతుంది, ఆడియన్స్ కి కూడా ఒక పర్సన్ తో కనెక్ట్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి. ఈవెన్ ఓటింగ్స్ చేంజ్ అవ్వడానికి ఒక 2 days చాలు. మీకు ఎవరైనా ఫ్రెండ్ అయ్యారా సార్ మణికంఠ? హీస్ ట్రూ లైక్ హీస్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. హీస్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్ వీళ్ళకి చేయకుండా ఉండాల్సింది నామినేట్? ఇంకోటి ఒక మ్యాటర్ మీకు చెప్తున్నాను, నేను నామినేట్ చేసిన ప్రతి క్యాండిడేట్ బయటకు వచ్చి చూసారా సార్ మీరు ఇంతకు ముందు సీజన్స్ అన్ని తెలుగులో? XYZ విన్నర్, XYZ లవ్, XYZ ఫ్యాన్స్ అసెంబుల్. బట్ ఎవ్రీథింగ్ లైక్ అంత కరెక్టే ఉంటుందా లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ ఏదని ఎడిట్ చేసి ఏం చూపిస్తారో అది వాళ్ళ ఇష్టం. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు మన జూమ్ ఇన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రత్యేక అతిథి, ఇన్క్రెడిబుల్లీ టాలెంటెడ్ యాక్టర్, హీరో, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అయిన ఆదిత్య ఓం గారు. లాహిర్ లాహిర్ లాహిర్లో ధనలక్ష్మి, ఐ లవ్ యూ, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఇలా ఎన్నో తెలుగు మూవీస్లో హీరోగా చేస్తూ హిందీలో కూడా ఆయన హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేశారు. సో ఆదిత్య గారిని ఇంకా ఎన్నో విషయాలు, మీకు తెలియని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో నమస్తే ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సార్ చెప్పండి సార్, లైక్ మీరు 90s కిడ్డా, 80s కిడ్డా, 70s కిడ్డా? నేను 70s కిడ్. ఓకే, కానీ నేను ఈ రోజు కూడా ఒక కిడే. సో యూ కెన్ సే దట్ ఐ యామ్ టుడే ఆల్సో ఐ యామ్ ఎ కిడ్ ఓన్లీ. దట్స్ గుడ్. ఐ థింక్ లైక్ దట్. యా సార్, మీరు ఈ సినిమా ఫీల్డ్ లోకి రావాలి అని ఎందుకు అనుకున్నారు? నాకు తెలియదు, ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక పిచ్చి ఉంది. ఒక చిన్న వయసు నుంచి ఇది సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలి. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత నాకు అది ఇదే లోకంకి వెళ్ళాలి, ఇదే పని చేయాలి అట్లాంటి అనిపించింది. సో ఇట్ వాజ్ లైక్ సిన్స్ మై చైల్డ్హుడ్. సో ఎవర్ సిన్స్ ఐ సా అమితాబ్ బచ్చన్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఐ వాంటెడ్ టు బి లైక్ హిమ్. సో అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది ఆ పిచ్. బట్ ఇట్స్ డిఫరెంట్ దట్ యు బోర్న్ ఇన్ ముంబై. నో, ఐ వాస్ నాట్ బోర్న్ ఇన్ ముంబై. ఐ వాస్ బోర్న్ ఇన్ కాశీ. ఓకే, యు బోర్న్ ఇన్ కాశీ. సో యు లైక్ మీ మదర్ టంగ్ ఇన్ సార్? హిందీ. ఓకే, లైక్ హిందీ కూడా కాదు కానీ అది హిందీలో ఒక స్లాంగ్ ఉంది, అవధి. ఓకే. సో అది లైక్ వై యు చూస్ టు బి లైక్ తెలుగు యాక్టర్? Look, I'm very happy to be a Telugu actor, but I did not choose it. Okay. Adi oka destiny, oka luck cheppochu, because ఆ టైంలో నేను హిందీ సీరియల్స్ లో వర్క్ చేసినప్పుడు డైరెక్టర్ గారు YVS చౌదరి గారు ముంబై హీరోయిన్ ఆడిషన్ కోసం వచ్చారు. సో అప్పుడు అనుకోకుండా ఆయనతో కలవడం జరిగింది. సో దెన్ హీ టుక్ మై ఆడిషన్ ఆల్సో అండ్ హీ బ్రాట్ మీ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నేను ప్లానింగ్ ఏం చేయలేదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బికాస్ టుడే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. నేను చాలా ప్రౌడ్ కూడా ఫీల్ అవుతాను ఆ విషయంలో. మీ ఫస్ట్ మూవీ లాహిర్ లాహిర్ హిట్ అయిపోయింది. సో హౌ యూ ఫెల్ట్ ఎట్ దట్ టైమ్, లైక్ యూ గాట్ సో మచ్ రెస్పాన్స్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్? అంటే అది ఫ్రాంక్ గా ఈరోజు చెప్పాలంటే అది ఇప్పుడు నాకు ఒక ట్రాన్స్ లాంటి, ఏదో డ్రీమ్ లాంటి అనిపిస్తుంది. అంటే ఆ టైంలో ఒక డ్రీమ్, ఒక ట్రాన్స్ వచ్చింది అది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆఫ్ కోర్స్, ఎందుకంటే
ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ వాస్ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ అన్ యాక్టర్, ఆ సినిమా యాక్టర్. అది కూడా అంటే అది తెలుగు ఇండస్ట్రీలో ఆ డ్రీమ్ పూర్తి అయింది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ ఈ రోజు కూడా నేను చాలా హ్యాపీ ఉన్నాను. దెన్ లేటర్ ఆన్ ధనలక్ష్మి ఐ లవ్ యూ ఇలాంటి చాలా మూవీస్ వచ్చాయి. ఆఫ్టర్ దట్ లైక్ ఇన్ కోవిడ్ టైం నుంచి లైక్ మీ మూవీస్ తక్కువ అయిపోయాయి. కాదు, 2010 నుంచి 2010లో నా లాస్ట్ ఫిల్మ్ వచ్చింది మా అన్నయ్య బంగారం. సో మా అన్నయ్య బంగారం సినిమా తర్వాత నాకు ఒక కొంచెం గ్యాప్ వచ్చింది. సో నెక్స్ట్ 2015-2016లో మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అయింది. లైక్ ఒక యాక్టర్ కి మూవీ లేకపోతే చాలా డిఫికల్ట్. లైక్ ఆ డిఫికల్ట్ ఫేస్ ని మీరు ఎలా ఒక 2-3 అంటే ఫర్ 2-3 years ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ నేను ఓన్లీ మాత్రం యాక్టర్ కాదు కదా. సో ఐఎమ్ ఆల్సో రైటర్, డైరెక్టర్ అండ్ ఆల్. సో అందుకే నేను సర్వైవ్ చేయగలను. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ డిఫికల్ట్. నేను ఓన్లీ యాక్టర్ అయితే ఐ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్. సో ఈ రోజు కూడా నా బండి నడుస్తుంది. ఐఎమ్ క్రియేటివ్ పర్సన్, దానివల్ల నా బండి నడుస్తుంది. నా లైఫ్ ఇస్ ఓకే. సో దట్ ఈస్ వై ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్సో. అదర్వైజ్ ఓన్లీ యాక్టింగ్ ఫీల్డ్ లో డిపెండ్ ఉన్నప్పుడు ఐ వుడ్ హ్యావ్ గాన్, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఫినిష్డ్, నో డౌట్ అబౌట్ దట్. ఈవెన్ ఆ టైంలో చాలా మంది తెలుగు హీరోస్ కూడా చాలా మంది సఫర్ అయ్యారు. లైక్ కొంతమంది కంబ్యాక్ అవ్వలేకపోయారు. లైక్ ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్ ఉన్నారు. లైక్ దే కుడెంట్ టేక్ ఇట్. బట్ మేబీ వాళ్ళు ఒక యాక్టింగ్ లోనే ఉన్నారు. ఎందుకు అనుకుంటారు మీరు ఉదయ్ కిరణ్ సూసైడ్? అది నా విషయం కాదు, కానీ మెంటల్ హెల్త్ వచ్చేసి చాలా ఒక పెద్ద విషయం. ఓన్లీ మాత్రం ఒక యాక్టర్ కోసం కాదు, మనం బయట సొసైటీలో, బయట ప్రపంచంలో ఇది అన్ని చూస్తూనే ఉన్నాం కదా. సో కొంచెం మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి ఒక పర్సన్కి. ఎందుకంటే లైఫ్ అంటే స్ట్రగల్. లైఫ్లో ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఫర్ ఎవ్రీ అప్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డౌన్ ఆల్సో. సో వీ హ్యావ్ టు టేక్ దాట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అండ్ మనం ఎప్పుడైనా పోరాటం చేయాలి, ఎప్పుడైనా మనం ఫైట్ చేయాలి. విపరీతమైన పరిస్థితిలో కూడా మనం దాని నుంచి బయటికి రావాలి. సో వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ విల్డ్ అండ్ వెరీ టు డూ దట్. లైక్ ఆ 2-3 years మీరు ఏం లేవన్నారు కదా ప్రాజెక్ట్. హౌ వాజ్ యువర్ లైక్ ఫ్యామిలీ? అంటే ఫ్యామిలీ వాళ్ళు లైక్ ఎలా ఉంది? At that time you were married? Yeah, I was married. Okay. So worst period నా లైఫ్ లో. సో ఆ టైంలో యాక్చువల్లీ నేను ఏమీ సంపాదించుకోలేదు, అర్నింగ్ కూడా ఏమీ లేదు ఆ టైంలో. సో ఒక 33-34 వయసులో నేను టోటలీ ఫ్యామిలీ మీద, ఫాదర్ మీద డిపెండ్ ఉన్నా. సో దోస్ 2-3 years were very bad for me. బట్ స్లోగా దాని నుంచి నేను బయటికి వచ్చాను. సో ఓన్లీ మాత్రం మెంటల్ స్ట్రెంగ్త్ వల్ల, మానసికంగా నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి I could come out of that. Even like you do gym also regularly? Yeah, gym, yoga, meditation and కొంచెం స్పిరిచువాలిటీ వైపు కూడా నేను ఉన్నాను. That's great. Yeah, that's great. Like recent గా మీ కొత్త మూవీస్ వస్తున్నాయి కదా సార్, దాని గురించి? అంటే లాస్ట్ ఇయర్ నాకు దహనం రిలీజ్ అయింది, నాతో నేను రిలీజ్ అయింది. దహనంకి చాలా అవార్డ్స్ కూడా వచ్చింది. నాతో నేనుకి పెద్ద రెస్పాన్స్ ఏమి రాలేదు, అవార్డ్స్ కానీ బాక్స్ ఆఫీస్ కూడా పెద్దగా రాలేదు. కానీ నెక్స్ట్ నాకు బందీ, షణ్ముఖ ఇట్లాంటి సినిమాలు రిలీజ్ లో ఉంది కాబట్టి. సో ఐఎమ్ హోప్ఫుల్ దట్ దీస్ ఫిల్మ్స్ విల్ రన్. Okay. Who is your favorite sir in Tollywood heroes lo? Megastar garu, all time favorite Megastar garu. Directors lo sir? Directors lo Rajamouli garu, Sukumar garu, and all time favorite ante RGV garu. Okay. I'm a big fan of RGV garu. Okay. Also his philosophies and his views, I find him very entertaining. Okay. మీరు RGV గారితో చేయాలనుకుంటున్నారు సార్ ఫ్యూచర్ లో? అంటే అవకాశం వస్తే డెఫినెట్లీ. కానీ నాకు ఆర్జీవి సార్తో ఫ్రెండ్షిప్ అనేది ఏమీ లేదు, ఒక్కసారి కూడా కలలేదు. ఫోన్లో మెసేజ్లో 2-3 సార్లు నేను మెసేజెస్ పంపించాను. సో ఆర్జీవి గారు బట్ ఈజ్ అ గ్రేట్ పర్సన్, మా అందరికి ఐడల్. కొత్త డైరెక్టర్స్ కి, ఒక జనరేషన్ కి. హీ వాజ్ ద ఐడల్. శివ, సత్య కంపెనీ. సార్ మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు? తెలుగు నేను ఆఫ్ కోర్స్ పని చేస్తూ నాకు వచ్చింది అందరితో మాట్లాడి. సో మీ ఫస్ట్ మూవీకి మీకు తెలుగు వచ్చు అప్పటికి? మా డైరెక్టర్ గారు మాకు ఒక తెలుగు టీచర్ కూడా పెట్టారు ఆ టైంలో. సో ఒక 3-4 months నేర్చుకోవడం జరిగింది ఆ టైంలో. కానీ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు, సినిమాలో గ్యాప్ ఉన్నప్పుడు, పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం మనం మర్చిపోతున్నాం కదా, ఒక టచ్ లేకపోతే. సో మా తెలుగు ఆడియన్స్ ఎలా అనిపించారు మీకు? అయ్యో, తెలుగు ప్రజలు, తెలుగు జనాలు, తెలుగు ఆడియన్స్, ప్రేక్షకులు అంటే నాకు దేవుడు సమానం. ఎందుకంటే ఒక బయట నుంచి ఒక అబ్బాయికి ఎంత మంచి స్థాయికి ఎంత అలా వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఇట్ ఇస్ నాట్ అండ్ తెలుగు ఆడియన్స్ లాంటి ఆడియన్స్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా లేదు.
అందరికి వాళ్ళు ఆదరిస్తారు, ఎక్కువ. ఆదరిస్తారు, వాళ్ళకి. గౌరవిస్తారు అందరికి. తమిళ సినిమాస్ కి కూడా, కన్నడ సినిమాలకి కూడా, హిందీ సినిమాలు కూడా. అందుకే తెలుగు సినిమాలు కూడా ఈ రోజు పాన్ ఇండియా సినిమాలలో తెలుగు సినిమా కూడా ఒక స్థాయికి వచ్చింది. ఓన్లీ మాత్రం ఈ తెలుగు ఆడియన్స్ చూపించిన సినిమాలు, ఈ సినిమా రంగం మీద చూపించిన లవ్ వల్ల. సో టుడే తెలుగు సినిమా ఇస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు వాళ్ళు ఏ కాన్సెప్ట్ అయినా లైక్ యాక్సెప్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ హీరోస్, న్యూ హీరోస్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. లైక్ మీరు చూసారు కదా న్యూ జాతి రత్నాలు. జాతి రత్నాలు, బలగం, చాలా సినిమాలు చూసాను నేను రీసెంట్ గా. విచ్ వన్ యూ లైక్ సార్? లైక్ ఈ న్యూ మూవీస్ లో, న్యూ హీరోస్ లో రీసెంట్ గా నేను లక్కీ భాస్కర్ కూడా చూసాను, నాకు చాలా నచ్చింది. ఓకే ఓకే, లైక్ ఆ కాన్సెప్ట్. ఓకే, హిందీలో సార్, హిందీలో మీ ఫేవరెట్ ఎవరు సార్? ఆల్ టైమ్ ఫేవరెట్ అమితాబ్ బచ్చన్ కాకుండా సార్? అమితాబ్ బచ్చన్ కాకుండా షారుఖ్ ఖాన్, పాత టైం దిలీప్ కుమార్. ఓకే ఓకే. సో ఐ లైక్ మోర్ ద ఓల్డర్ జనరేషన్ పీపుల్ అండ్ షారుఖ్ ఖాన్. దెన్ లేటర్ హాలీవుడ్ లో కూడా చూడొచ్చా మిమ్మల్ని? హాలీవుడ్ నేను ఆల్రెడీ హాలీవుడ్ లో ఒక సినిమా చేశాను, ఒక ఇంగ్లీష్ సినిమా, ద డెడ్ ఎండ్. అది 2016 లో చేశాను. మళ్ళీ నేను 2025 లో ఇంకొక సినిమా చేస్తున్నాను వాళ్ళ కోసం, సేమ్ ప్రొడ్యూసర్స్ కోసం. సో ఐ ఆల్రెడీ డిడ్ వన్ ఫిల్మ్ ఇన్ హాలీవుడ్ యాజ్ ఎన్ యాక్టర్. సో నెక్స్ట్ మేబీ ఇంకా ఒక సినిమా. సో మా తెలుగులో కూడా మీరు డైరెక్షన్ ప్రస్తుతంగా అట్లాంటి ఆలోచన నా మైండ్ లో లేదు. ఎందుకంటే నేను కొంచెం ఫిక్స్డ్ గా ఉన్నాను. తెలుగులో మాత్రం యాక్ట్ చేయాలి, హిందీలో మాత్రం డైరెక్ట్ చేయాలి ఇప్పుడు. కానీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అది నాకు తెలియదు. మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎప్పుడు అనుకున్నారు సార్? లైక్ యూ గాట్ ఎ కాల్? యాక్చువల్లీ బిగ్ బాస్ విషయంలో ఏం జరిగిందంటే, నాకు ఈ 2-3 సినిమాలు రిలీజ్ అయింది కదా రీసెంట్ గా, కానీ పెద్దగా ఆడలేదు. సో నాకు ఏమనిపించింది, జనాలతో ఉన్న కనెక్ట్ కొంచెం పోయింది. సో మళ్ళీ జనాలతో కనెక్ట్ అవ్వడానికి నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. సో ఇంకోటి మ్యాటర్ ఏంటంటే, ఈ కొత్త జనరేషన్ కి నా గురించి తెలియదు అంత పెద్దగా. పాత జనరేషన్ కి 1980s లో కానీ 90s లో పుట్టిన వాళ్ళకి ఆదిత్యం అంటే ఎవరు, ఆ మూవీస్. సో ఈ కొత్త జనరేషన్ తో కూడా ఒక కనెక్ట్ అయింది ఈ బిగ్ బాస్ వల్ల. సో అది ఆలోచించేసి నేను వెళ్ళాను. సో అది సక్సెస్ అయింది. ఆ మ్యాటర్ లో 5 వీక్స్ కన్నా ఇంకెక్కువ ఉంటే బాగుండని మాకు అనిపించింది. నాకు కూడా అదే అనిపించింది. కానీ వాళ్ళు నాకు మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు. మా ఆడియన్స్ కి వాళ్ళు టైం కూడా ఇవ్వలేదు ఓటింగ్ చేయడానికి. సో నాకు ఏమనిపించింది, వాళ్ళకి కావాల్సింది కంటెంట్ నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే బిగ్ బాస్ కి వాళ్ళకి ఒక కంటెంట్ కి ఒక పారామీటర్ ఉంటుంది. పారామీటర్ ఏంటంటే, ఐదర్ అక్కడ ఒక లవ్ ట్రాక్ నడిపించాలి, ఐదర్ అక్కడ గొడవలు చేయాలి, టూ మచ్ మాట్లాడాలి. దట్ ఈస్ నాట్ మై పర్సనాలిటీ. ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఐ కుడ్ నాట్ డూ ఇట్. సో ఐ వాస్ దేర్ న్యాచురల్. I tried to be natural there. మీరు మీలాగా ఉన్నారు. అంతే. నాకు తెలిసి మీరు చూసారా సార్, మీ గురించి ఆల్మోస్ట్ 80 to 90% మంచిగా, లైక్ ఇట్ వాస్ వెరీ గుడ్. అవును, కొంతమంది ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ట్రోలర్స్ ప్రతి పర్సన్ కి. సో బట్ మాక్సిమం పాజిటివ్ రియాక్షన్స్. మోస్ట్ నెగటివ్ రియాక్షన్ ఇస్ దట్ హీ వాస్ లేజీ అండ్ హీ వాస్ లైక్ అ గెస్ట్ ఆఫ్ బిగ్ బాస్. ఓకే, మీకు ఏమనిపించింది సార్ అది చూసి? అంటే ఫేక్ స్మైల్ అన్నారు, ఏదో అన్నారు. that is okay because we cannot satisfy every person. మనం ప్రతి పర్సన్ కి సంతోషం ఎలా ఇవ్వాలి? దట్ ఈస్ మనం ప్రాణం ఇచ్చినప్పుడు కూడా అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు. బట్ ఐ వాజ్ లైక్ మై సెల్ఫ్. అక్కడ నేను ఒక ఎంటర్టైనర్ గా వెళ్ళలేదు. అక్కడ ఆదిత్యం రియల్ లైఫ్ లో ఎలా ఉన్నాడు అట్లాంటి నేను వెళ్ళాను. కానీ వాట్ ఐ ఫీల్ నౌ ఇస్ దట్ యూ షుడ్ నాట్ బి న్యాచురల్ దేర్. కావాలని గొడవలు చేయాలి, అవతల వాళ్ళ విషయాలను కూడా మనం దిగాలి, అట్లాంటివి చేయాలి అక్కడ. You were comfortable there, sir? No, not at all. Not at all. నాకు అక్కడ స్లీపింగ్ ప్రాబ్లమ్ పెద్దగా అయింది. సో బికాస్ ఆఫ్ దాట్ ఐ యూస్ టు ఫీల్ డల్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్లీపింగ్ టైం చాలా తక్కువ, 6 hours కానీ 6-7 hours ఇస్తారు వాళ్ళు. సో ఐ నీడ్ రెస్ట్, యునో. సో అది కూడా నాకు ఒక మెంటల్ ప్రెషర్, టోటల్ డే డల్ ఫీలింగ్. అది ఫుడ్ వాజ్ ఓకేనా సార్? లైక్ ఫుడ్ అంటే ఈసారి వాళ్ళు చాలా మాకు చాలా కష్టాలు, అని చాలా పరీక్షలు, చాలా కష్టాలు వాళ్ళు మా మీద వాళ్ళు పెట్టారు. ఫుడ్ విషయంలో మీ అందరికీ తెలుసు కదా, మాకు చాలా కష్టాలు జరిగింది. ఓన్లీ మాత్రం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఒక 2 minutes లిమిటెడ్ ఫుడ్, అది కూడా వంట అన్ని చేయడానికి ఓన్లీ మాత్రం 1 గంట. అది 1 గంటలో లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని తయారు చేయాలి. సో అట్లాంటి చాలా ఫుడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా జరిగింది. లైక్ మీకు ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందా సార్ బిగ్ బాస్ హౌస్ లో?
వచ్చింది 2-3 సారి, కానీ నేను వచ్చింది నాకు 2-3 సారి కోపము. నేను ప్రేరణ ఎలిమినేట్ చేసినప్పుడు కాదు అప్పుడు కోపం నాకు రాలేదు, ఎందుకంటే ఐ న్యూ దట్ దే వర్ ప్లేయింగ్ గ్రూప్ గేమ్. నేను స్టార్టింగ్ నుంచి నాకు సెకండ్ థర్డ్ డే అర్థమైంది వాళ్ళు ఒక గ్రూప్ లాంటివి వచ్చేసి ఒక ప్లానింగ్ తో వచ్చేసి వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇట్ ఈస్ దేర్ గేమ్, దాంట్లో తప్పు ఏం లేదు. బట్ ఐ గాట్ దట్. బట్ నాకు వాళ్ళ మీద కాదు, వేరే విషయంలో నాకు కొన్ని కోపం అప్పుడు వచ్చింది. బిగ్ బాస్ మీద వచ్చిందా కోపం ఎప్పుడైనా? ఆఫ్ కోర్స్, ప్రతి పర్సన్ కి అక్కడ ఉన్న ప్రతి పర్సన్ కి ఒకసారి బిగ్ బాస్ మీద కూడా కోపం వస్తుంది. బట్ ఐ థింక్ దే వర్ వెరీ ఫేర్. ఓన్లీ మాత్రం ఎలిమినేషన్ విషయం, ఆ ఎలిమినేషన్ విషయం మనం వదిలేస్తే ఈవెన్ వి థాట్ ద సేమ్, లైక్ ఇట్ ఇస్ నాట్ ఫేర్. ఇట్ ఇస్ నాట్ ఫేర్, ఎందుకంటే ఆడియన్స్ కి మనం ఆడియన్స్ కి టైం ఇవ్వాలి. అంటే వెడ్నెస్డే నైట్ నాకు ఎలిమినేట్ చేశారు, ట్యూస్డే మార్నింగ్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయింది. సో జస్ట్ మాత్రం 36 hours ఓటింగ్ చూసి వాళ్ళు ఎలిమినేట్ చేయడం కొంచెం నాకు అది జరిగింది. అంటే మీకేం చెప్పలేదు సార్ ఎందుకు ఇలా జరిగింది? ఇప్పుడు నేను మీ స్టూడియోలో ఉన్నాను, సో మీ రూల్ ప్రకారంగా నాకు బిహేవ్ చేయాలి. సో సేమ్ అక్కడ కూడా సేమ్ జరిగింది. మేము ఒక కాంట్రాక్ట్ సైన్ చేసి వాళ్ళు రూల్ ప్రకారంగా మనం బిహేవ్ చేయాలి. వాళ్ళు హౌస్, వాళ్ళు రూల్స్, వాళ్ళ ఇష్టం. యాక్చువల్లీ వి థాట్ దట్ యు వెంట్ టు సీక్రెట్ రూమ్, అంటే మేమందరం అలా అనుకున్నాం, ఎందుకంటే మీకు ఎవరు చేయరు, సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళారేమో అని అనుకున్నాము. దెన్ లేటర్ ఆన్ సో ఐ ఫెల్ట్ దట్, బట్ ఇట్ ఇస్ ఓకే. వాళ్ళకి కూడా ఒక ఆలోచన ఉంది, వాళ్ళకి కూడా ప్రెషర్స్ ఉన్నాయి, టీఆర్పీ ప్రెషర్, ఇది ప్రెషర్, అది ప్రెషర్. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ దే షుడ్ నాట్ పుట్ సో మెనీ వైల్డ్ కార్డ్స్. అది నాకు అనిపించింది. వైల్డ్ కార్డ్స్ పెట్టినప్పుడు కూడా అంటే 2-3-4 వైల్డ్ కార్డ్స్ పెట్టాలి. 8 persons కి ఒక్కసారి పంపించడం ఇట్ ఇస్ నాట్ గ్రేట్. అది ఒరిజినల్ కంటెస్టెంట్స్ కి అది ఫేర్ గా లేదు. బికాస్ ఏమవుతుంది, ఆడియన్స్ కి కూడా ఒక పర్సన్ తో కనెక్ట్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి. సో ఒక 5 weeks 4 weeks తర్వాత ఆడియన్స్ ఒక పర్సన్ కి క్యారెక్టర్ ఆలోచన చేసి ఊహించేసి కనెక్ట్ అవుతారు. ఈవెన్ ఓటింగ్స్ చేంజ్ అవ్వడానికి ఒక 2 days చాలు. ఒక 2 days ఒక ఇన్సిడెంట్ చాలు. సో దే షుడ్ గివ్ దట్ టైం. అండ్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా ఐ డు నాట్ లైక్ దట్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలా పర్సన్స్ కి, అంటే బేబక్క గారు పాపం అంటే ఏమీ తెలియకుండా జస్ట్ 5 days లోనే. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గ్రేట్, just first week elimination. It is not good. It is not good. So they should do like according to me they should put like after elimination should start after 2 or 3 weeks. So అప్పుడు అందరికీ అర్థం అవుతుంది, ఆడియన్స్ కి కూడా, అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా ఎవరు. How was Nagarjuna sir with you? Yeah, Nagarjuna sir was very అంటే he used to always praise me, and even when he used to scold me, తిట్టినప్పుడు కూడా ఆయన చాలా స్వీట్ గా మెల్లగా ఇంకా కనపడాలి ఆదిత్య, నువ్వు ఇంకా చేయాలి, నువ్వు ఇక్కడ యాక్టర్ గా వచ్చాడు, నువ్వు ఇక్కడ దర్శకుడుగా డైరెక్టర్ గా రాలేదు, ఈ పెద్ద మనిషి లాంటి సలహా ఇవ్వడం ఏంటి, నువ్వు కూడా ఆడాలి, అట్లాంటి చాలా చెప్పడం జరిగింది. హౌస్ మేట్స్ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, కానీ నాకు ఒక డిస్టెన్స్ లో పెట్టారు. నాకు ఒక డిస్టెన్స్ లో పెట్టారు వాళ్ళు ఎప్పుడైనా. అంటే నేను ఎవరైనా ఫ్రెండ్ అయ్యారా సార్ బిగ్ బాస్? ఆఫ్ కోర్స్ శేఖర్ తో ఫ్రెండ్షిప్ అయింది, కానీ శేఖర్ నాకు అంత ఏం చెప్పాలండి, అంత సీరియస్ గా అనిపించలేదు, అందుకే నేను శేఖర్ కూడా నామినేట్ చేశాను. సో శేఖర్ తో ఫ్రెండ్షిప్ అయింది, నబీల్ తో ఫ్రెండ్షిప్ అయింది, మణికంఠకి నేను చాలా ట్రై చేశాను నేను. But he was like that. Manikanta, he is true or lekapothe tana lekapothe acting? He is very talented actor. Okay. He is very talented actor. Talented actor means like tane ichindi adi true antara fake antara? No, he is genuine, but he is also a very talented actor. Like he was crying on screen, so it disturbed a lot of people. Yeah, it disturbed a lot of people. Until later on everyone accepted, but అవును మాకు కూడా అది డిస్టర్బెన్స్ అక్కడ లోపల ఉన్నప్పుడు మీరు, of course if you have seen that, I was also very disturbed. When he started doing the first nomination, నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యి మణికంఠ దగ్గర, నాకు అప్పుడు ఏం భయం వచ్చింది, మేబీ హీ విల్ కమిట్ సంథింగ్ రాంగ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, అట్లాంటి కూడా చేసుకోవచ్చు, బికాజ్ ఐ హావ్ సీన్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అవుట్ సైడ్. బట్ మీకు ఎప్పుడైనా సార్ ఎలా టెన్షన్ అనిపిస్తుంది సార్ నామినేషన్ రోజు, ఆన్ ద డే ఆఫ్ నామినేషన్ రోజు టెన్షన్? నేను నామినేట్ అవుతాను ఆ టెన్షన్ కాదు, ఎవరికి చేయాలి అది ఆ టెన్షన్. తర్వాత అంటే
మంచి కారణాలతో పాటు మంచి అది రీజన్స్ తో పాటు చేయాలి, అది టెన్షన్. కానీ దాంట్లో కూడా ట్విస్ట్ ఏంటంటే ఓకే నేను మీకు నామినేట్ చేయాలి అట్లాంటి నేను మైండ్ ఫిక్స్ చేశాను. లాస్ట్ లో బిగ్ బాస్ మీరు మీ క్లాన్ కి వాళ్ళకి నామినేట్ చేయకూడదు, సో ఇమీడియట్ గా డిసిజన్ మార్చాలని అక్కడ ఇమీడియట్ గా డిసిజన్ మార్చి వేరే వాళ్ళకి. సో అట్లాంటి కూడా చాలా జరిగింది. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు సార్ వీళ్ళకి చేయకుండా ఉండాల్సింది నామినేట్ అని? కాదు, నేను ఐ వాజ్ టోటలీ క్లియర్ ఇన్ ఆల్ మై నామినేషన్స్. అండ్ ఇంకోటి ఒక మ్యాటర్ మీకు చెప్తున్నాను, నేను నామినేట్ చేసిన ప్రతి క్యాండిడేట్ బయటికి వచ్చాడు. సో వాట్ ఐ వాజ్ థింకింగ్ ద పీపుల్ వర్ ఆల్సో థింకింగ్ ద సేమ్ థింగ్. సో అండ్ ద వీక్ ఇన్ విచ్ ఐ వెంట్ ఐ వాజ్ గోయింగ్ టు సెల్ఫ్ నామినేట్. నిజంగా మీకు కరెక్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ ఐ వాజ్ బాస్ ఒప్పుకోరు కదా సెల్ఫ్ నామినేట్ చేసుకోవడానికి? ఒప్పుకుంటారు. చాలా గతంలో కూడా జరిగింది సెల్ఫ్ నామినేషన్స్. చూసారా సార్ మీరు ఇంతకు ముందు సీజన్స్ అన్ని తెలుగులో? జస్ట్ మాత్రం లాస్ట్ సీజన్ కొన్ని బిట్స్ చూసాను, ఫస్ట్ సీజన్ కొన్ని బిట్స్ చూసాను. ఓకే, హిందీలో సార్? హిందీలో ఫస్ట్ సీజన్ చూసాను. ఫస్ట్ సీజన్ అసలు మేము రైటింగ్ చేసినప్పుడు డైరెక్షన్ చేసినప్పుడు మాకు టైం ఎక్కడ, టైం చాలా తక్కువ మాకు. ఈవెన్ లైక్ హిందీలో ట్రై చేయలేదా సార్ మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి? నాకు బిగ్ బాస్ ఆఫర్ కోవిడ్ కాలంలో వచ్చింది, కానీ ఆ టైంలో నాకు అన్లక్కీగా ఐ గాట్ కోవిడ్, సో ఐ కుడ్ నాట్ గో. ఓకే ఓకే. నా మెడికల్ రిపోర్ట్స్ మీరు వెళ్ళొచ్చా లైక్ హిందీ బిగ్ బాస్ కి మళ్ళీ? చూద్దాం లైక్ పాసిబిలిటీస్ ఉంటాయా? yes yes of course. తెలుగులో వెళ్తే హిందీలో వెళ్ళదు అలా ఉండదు? అట్లాంటి ఏమి ఉండదు. ఎందుకంటే ప్రేరణ గారు ఆల్రెడీ షీ డిడ్ కన్నడ బిగ్ బాస్ కదా. ఓకే ఓకే. అచ్చా. ఆఫ్టర్ కన్నడ బిగ్ బాస్ షీ హస్ కమ్ టు తెలుగు బిగ్ బాస్. ఇట్లాంటి చాలా పర్సన్స్ ఈ సీజన్ లో కూడా శోభా శెట్టి గారు ఐ థింక్ షీ వెంట్ టు కన్నడ బిగ్ బాస్ ఫ్రమ్ తెలుగు బిగ్ బాస్. ఈవెన్ చాలా మంది అన్నారు లైక్ మీ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, బట్ లైక్ రెగ్యులర్ అప్డేట్స్ లేకపోవడం వల్ల రెగ్యులర్ అప్డేట్స్ లేకపోవడం. ఇంకోటి నాకు ఇన్స్టాగ్రామ్, నేను టిక్ టాక్ యాక్చువల్లీ 5 years back I was one of the biggest TikTok influencers. Okay. So a TikTok audience నాకు, కానీ that audience is mainly Hindi audience అండి. వాళ్ళు బిగ్ బాస్ ఆడియన్స్ కాదు. That is the reason. అండ్ ఇంకోటి నేను పెద్దగా బయట పిఆర్ గానీ ఎవరు పెట్టలేదు లోపల వెళ్ళినప్పుడు. నేను మామూలుగా ఒక అబ్బాయికి చెప్పాను మీరు అప్డేట్ చేసుకోండి ఇట్లా. సో వన్ హ్యాస్ టు నౌ, నాకు ఇప్పుడు ఎలిమినేట్ అయిన తర్వాత నాకు అర్థమైంది బయట పెట్టిన పిఆర్ చాలా ఇంపార్టెంట్, లోపల ఆడిన గేమ్ కంటే ఇదే ఇంపార్టెంట్. దానివల్ల ఓటింగ్ వెళ్తుంది కదా ఇప్పుడు. చూస్తే ఓన్లీ మాత్రం ప్రీ ప్లానింగ్. సో వాళ్ళు ఎంత అంటే లోపల ఉన్న ఇప్పుడు కంటెస్టెంట్స్, టాప్ కంటెస్టెంట్స్ టోటల్ ప్లానింగ్ తో వచ్చాడు, ఒక మంచి స్ట్రాటజీతో. వాళ్ళు ఒక పోస్ట్, వాళ్ళు పిఆర్స్ ఒక పోస్ట్ కూడా వదలరు, వాళ్ళు ప్రతి పోస్ట్ దగ్గర వెళ్ళి ఆ కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళు కంటెస్టెంట్స్ పేరు, XYZ winner, XYZ love, XYZ fans assemble. Fans. Yes, yeah. So but you missed it, sir. Yeah. 100% I missed it. లైక్ మీకు అనిపించలేదా సార్ లైక్ పిఆర్ టీం పెట్టుకొని వెళ్దాము మన కోడ్స్ రావాలి? నాకు ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తే కూడా నేను అలాగే చేస్తాను, ఎందుకంటే బికాస్ ఐ రియలీ వాంట్ ద ఆడియన్స్ టు లవ్ మీ అండ్ ద రియల్ ఆడియన్స్ టు కనెక్ట్. అలా జరగట్లేదు సో అది ఈ రోజు. బట్ ఫ్రాంక్ గా ఇట్లాంటి జరగదు అస్సలు ఇట్లాంటి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ ఆర్గానిక్ ప్రాసెస్ అవుట్ సైడ్. బట్ ఎవ్రీథింగ్ లైక్ అంత కరెక్టే ఉంటుందా లేకపోతే వాళ్ళు స్క్రిప్ట్ ఏదైనా ఇస్తారా? నో స్క్రిప్ట్, ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. yes 100% రియాలిటీ షో. వాళ్ళు ఏం చూపిస్తారో అది వాళ్ళ ఇష్టం, అది వేరే మ్యాటర్. ఎడిట్ చేసి ఏం చూపిస్తారో అది వాళ్ళ ఇష్టం. యాక్చువల్లీ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, లైక్ వాళ్ళు కావాల్సిన వాళ్ళనే వాళ్ళు చూపిస్తారు. సో ఫైనల్లీ అది వాళ్ళ చేతిలో ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక డేలో 24 hours కంటెంట్ ఉంది కదా. ఆ 24 hours కంటెంట్ 1 hour లో కట్ చేసి పెట్టాలి. సో ఆ ట్రిమ్ చేసి ఎవరికి ఎలా ఎలివేట్ చేస్తారు కానీ, బట్ మోస్ట్లీ దే ఆర్ ఫేర్. మీరు చూసారా సార్ వచ్చాక మీ ఎపిసోడ్స్ అన్ని? ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. You don't want no, to I don't want to see that. Okay. ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు నేను. ఇన్ఫాక్ట్ మళ్ళీ నామినేషన్స్ కోసం వెళ్ళాను కదా 2 weeks back, సో అది కూడా నేను చూడలేదు. Why sir? Just like that, I don't feel like. Okay. ఇప్పుడు టాప్ 5 లో ఉన్నారు కదా సార్, ఎవరు విన్నర్ అవుతారు అని మీరు అనుకుంటున్నారు? I think Nikhil is going to be the winner. Okay. And that is almost clear. Maybe Gautam Krishna ki outside chance ఉంటుంది. Gautam made only one movie తో వచ్చారు కదా సార్. Yeah. Outside chance is Gautam. Okay. And Nikhil. So మీరు I would love for Nabil or Prerna to win. Okay. Because they have been since the first time and both of them are very hard workers. Okay. So Nabil geliste gaani Prerna geliste, I will be very happy.
Okay, okay. How was Nabil with you, sir? Oh, Nabil was like a young brother to me. Okay, okay. ఇప్పుడు కూడా I feel very deep for him. Uh, Very genuine person. mm, Very genuine. కొంచెం immature గా ఉన్నాడు, but he's very genuine and very loving. నిన్న కూడా ఒక అది చెప్పాడు నా గురించి నబీల్ అక్కడ, అది కొంచెం Okay. వైరల్ అవుతుంది Okay. వీడియో. okay. థ్యాంక్స్ టు ఆదిత్య అన్న, నేను ఫస్ట్ 3 weeks లో Mm, కొంచెం బయటికి వచ్చాను, కొంచెం నాది కాన్ఫిడెన్స్ పెరిగింది ఆదిత్య అన్న వల్ల. సో ఇట్ ఈస్ Okay. బికమింగ్ వైరల్ yeah, recently. it is good actually. Even housemates are అంటే like అందరు పాజిటివ్ లో ఉన్నారు Yes. మీద. ఎస్ 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 Yeah. మాక్సిమం. సో కొన్ని చిట్స్ రాసాం సార్, ఓన్లీ లైక్ దీస్ ఆర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ పేర్లే. సో పికప్ చేసి వాళ్ళ గురించి చెప్పండి సార్. అవినాష్. ఓ, అవినాష్ గుడ్ ఎంటర్టైనర్. అండ్ బ్యాడ్ చెప్పండి సార్. అవినాష్ గుడ్ అంటే హీస్ వెరీ టాలెంటెడ్, వెరీ ఎంటర్టైనర్, ఎంటర్టైనర్. వెరీ గుడ్ ఎంటర్టైనర్. చాలా అది ఉంది అంటే టాలెంట్ అండ్ దట్ వెరైటీ. వెరీ కానీ ఆ వెరైటీ ఉంది టాలెంట్ లో. బ్యాడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అంటే అవినాష్ కి నామినేషన్స్ అంటే భయం ఎక్కువ. ఓకే, సో ఆ నామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ ఫీల్స్ వెరీ స్కేర్డ్. ఓకే. అండ్ బట్ ఐ థింక్ ఈస్ అ గుడ్ పర్సన్ అండ్ గ్రేట్ ఎఫర్ట్. అంటే ఈ వైల్డ్ కార్డ్స్ లో మాక్సిమం ఎఫర్ట్ సెకండ్ టైం కదా సార్. మాక్సిమం ఎఫర్ట్ పెట్టింది అవినాష్ వైల్డ్ కార్డ్స్ లో. బట్ మీరు ఒప్పుకుంటారా సార్, లైక్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు విన్ అవుతే, బికాస్ దే ఆర్ నాట్ స్టార్టింగ్ నుంచి లేరు కదా వాళ్ళు, వాళ్ళు విన్ అవుతే ఇస్ ఇట్ ఫేర్? నేను ఫేర్ అన్ఫేర్ చెప్పను, మళ్ళీ నాకు వైల్డ్ కార్డ్ గా వాళ్ళు నెక్స్ట్ సీజన్ పంపిస్తే ఓకే, మీరు You want to go, sir? ఇదే క్లిప్ మీరు మళ్ళీ లైక్ మీకు ఛాన్స్ ఇస్తే మీరు వెళ్తారా సార్ మళ్ళీ? అప్పుడు ఆ మైండ్ సెటప్ ఏంటి, అప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, చాలా ఉన్నాయి కదా లైఫ్ లో. సో బికాస్ వీ హ్యావ్ టు థింక్ లైక్ దాట్. లక్కీగా ఈసారి అన్ని సెట్ అయింది. ఈవెన్ యువర్ సాంగ్ ఆల్సో గెటింగ్ Yes, too much yes. popular, Yes, yes, millions yes, of views. yes, yes, yes. Yeah, that's great, sir. Good. Oh, oh. Who's this? Sonia. Sonia garu is a good thing చాలా about. ట్రోల్ అయ్యారు సార్. అయ్యో సోనియా గారు పాపం. సో నాకు బడీగా సోనియా గారు, ఓకే, బడీగా మేమిద్దరు బడీగా వెళ్ళాను Okay. లోపల. ఈసారి జోడీ కాన్సెప్ట్ వాళ్ళు చెప్పాడు, కానీ లోపల పంపించిన తర్వాత వాళ్ళు అన్ని మర్చిపోయారు. సో ఆ జోడీ మాత్రం పంపించడానికి. ఓకే. సో సోనియా గారు ఇస్ వెరీ కాన్ఫిడెంట్, క్లియర్. That is the good thing about Sonia garu. And there is no such as bad thing, but she's a little bit headstrong. Okay. Bad thing is headstrong. That's it. That bad only I am correct. Why Sonia only troll అయింది? Like Nikhil and Aditya కన్నా Sonia ఎక్కువ troll. Nikhil and Prithvi. So that is the because మన society లో we think like that. లేడీస్ మీద మాకు అది ఉంది కొంచెం మా సొసైటీకి ఒక అంటే అంటే ఎప్పుడైనా ఇట్లాంటి మ్యాటర్ లో లేడీ ఫాల్ట్ మనం లేడీ షీఈస్ ద రీజన్ బికాస్ డ్రామాస్ లో సీరియల్స్ లో కూడా అట్లాంటి నడుస్తుంది కదా. ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ దట్ లేడీ ఇస్ ప్లానింగ్, లేడీ ఇస్ ప్లానింగ్. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ దట్, బట్ యా ఆఫ్ కోర్స్ దే షుడ్ ఆల్సో గెట్ ట్రోల్డ్ ఫర్ దట్. యా, ఈవెన్ లైక్ మీకు సన్ ఉన్నారని విన్నాను, లైక్ హీస్ ఆల్సో కమింగ్ యాజ్ లైక్ మూవీస్ లోకి వస్తారా తను కూడా? 0% ఇంట్రెస్ట్. He doesn't have. No, and even నాకు కూడా ఇష్టం లేదు. Okay, okay. I do not want any of my family to be Okay. film industry. ఎందుకంటే నాకు తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. Yeah, you suffered a lot. No, suffered a lot అంటే ఈ రోజు జనరేషన్ ప్రాబ్లం నాట్ అ ప్రాబ్లం, బట్ మానసికంగా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే. అండ్ ఒక స్ట్రగ్లింగ్ కెపాసిటీ. సో దాట్ నాకు నా అబ్బాయిలో కనిపించలేదు. సో ఐ థింక్ హీస్ బెటర్ అండ్ అకాడమిక్స్ ఫాలో చేస్తూ. He's good. He's good. He's doing like economics. Okay. He's pursuing economics. Okay. So after his 12th, he will do something in economics. That's good. Only one son, sir? Yeah, one son. Okay. Sir, ఒక్కసారి like ఒక చిన్న call, like you can call your wife and say I love you, I miss you so much. నేను నా వైఫ్ కి కాల్ చేస్తాను, అది మీకు ఎలా నమ్మకం అవుతుంది? మీరు నమ్ముతారా అది? ఓకే, కానీ నా వైఫ్ నాకు తిడితే ఓకే సార్, లెట్ హర్ స్కోల్డ్. స్పీకర్ లో పెట్టాలా? స్పీకర్ పెట్టండి.
అక్క అక్క తను అచ్చా ఐఎమ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ and they are putting me in a spot. I'm in an interview and they're putting me in a spot. They are saying that you say I love you to your wife. What a wife. तो अब तो क्या तो फिर I love you. Wow. Now they're insisting that you also say that I love you. Hello. You also say that I love you. I love you too. Satisfied, madam? Yeah, satisfied, but Which interview? चलो बस ऐसे ही बताता हूँ. Okay. Okay. वाह maybe నా she పరు is happy, sir. నా పరు సేవ్ అయింది. లేదు సార్, తను హ్యాపీగా ఫీల్ అయింది బికాస్ ఎప్పుడు చెప్పరు కదా హస్బెండ్స్. నేను 2 days బ్యాకే చెప్పాను నా మ్యారేజ్ యానివర్సరీ 2 days బ్యాక్. Okay, okay. 2 days బ్యాకే Okay, చెప్పాను okay. నేను. ఓకే యా యూజువల్లీ వైఫ్స్ విల్ వెయిట్. అది నిజమే. యా తర్వాత నా పెళ్ళికి we కూడా made her happy యా actually. నా పెళ్ళికి కూడా 20 years అయింది కదా. సో Okay. So that's great, sir. 20 Yeah, 20 years. Oh, Yeah, okay, 20 okay, years. nice, man. mm, Yeah, ఇంకా yeah, sir. ఇది ఫటాఫట్ చేద్దాం కొంచెం. Yeah, yes. నిఖిల్ హార్డ్ వర్కర్, వెరీ గుడ్ టాస్క్ మాస్టర్ అండ్ వెరీ గుడ్ గేమర్. అండ్ నెగటివ్ పాయింట్స్ అంటే నిఖిల్ గురించి పెద్దగా బ్యాడ్ ఏం లేదు. జస్ట్ బట్ ఐ ఫీల్ దట్ హీఈస్ నాట్ బీయింగ్ హిమ్సెల్ఫ్. Okay. ఆయన హీఈస్ నాట్ లైక్ హిమ్సెల్ఫ్. ఐ థింక్ దట్ Maybe mask on Whatever. them. Yeah. యష్మి హార్డ్ వర్కర్ Mm. అండ్ వెరీ ఫోకస్డ్. యష్మికి కూడా పెద్దగా నెగటివ్ పాయింట్స్ ఏం లేదు, కానీ అప్పుడు యష్మికి కోపం ఎక్కువ. కోపం. అండ్ కొంచెం Mm. నామినేషన్ టైంలో వచ్చినప్పుడు షీ సంథింగ్ డిఫరెంట్. Okay. యా టేస్టీ తేజ అంటే చాలా ఇంటెలిజెంట్ ఫెలో, తెలివైన పర్సన్. Okay. సో అది ఐ థింక్ ఆడియన్స్ ఆల్సో నోస్ దాట్. నెగటివ్ పాయింట్ అంటే అసలు వైల్డ్ కార్డ్ గా వచ్చారు కదా. సో నేను అంత తెలీదు. క్లోజ్ గా నేను చూడలేదు టేస్టీ తేజకి, బట్ ఐ థింక్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, Yes, yes. నాలెడ్జబుల్ పర్సన్. సీత అంటే బిగ్ బాస్ హౌస్ Sita లో was close with you, యా sir? బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో సీత వాజ్ ద మోస్ట్ న్యాచురల్. Okay. చాలా సహజంగా చాలా న్యాచురల్ గా బిహేవ్ చేసింది. అండ్ షీ వాజ్ ద మోస్ట్ జెన్యున్. సీత వాజ్ రియల్. Okay. అండ్ నెగటివ్ పాయింట్ ఏంటంటే ఎక్కువ ఎమోషనల్, వెరీ ఎమోషనల్, much emotional. టూ మచ్ ఎమోషనల్. గంగవ్వ గారు గురించి నేను ఏం చెప్పాలి. గంగవ్వ గారు ఒక పెద్ద మనిషి. Yeah. ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్, కానీ ఐ డి నాట్ సీ Okay. much Yeah. of wild cards. Yeah, sir. I cannot tell much about the wild cards. Yeah, but Rohini garu is my favorite contestant Okay. because నేను చూసిన ఎపిసోడ్స్ లో కానీ Mm. she did lot of hard work Yes, yes. and ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఫిజికల్ టాస్క్ అయినా సరే, Mm. అండ్ ఈవెన్ హర్ లాజిక్, మాట్లాడిన విధానం కూడా, అండ్ అవతల వాళ్ళకి గౌరవం ఇచ్చి షీ వాజ్ వెరీ గుడ్. Yes. సో యా Bad thing ఏం లేదు, sir. బ్యాడ్ Rohini థింగ్ లో? అంటే మై ఫేవరెట్ కంటెస్టెంట్స్. Okay. ప్రేరణ వెరీ హార్డ్ వర్కింగ్, మంచి ప్లానర్, మంచి ఫోకస్. అప్పుడు ఆ ప్లానింగ్ అది, అండ్ అప్పుడు కొంచెం Mm. ఎక్కువగా మాట్లాడినప్పుడు కొంచెం అప్పుడు షీ లూజెస్ హర్ Yeah. కంపోజర్. Yeah. Well. That day you were very angry on the day of nominations. యాంగ్రీ కాదు నేను. Like మీరు ఫైర్ లో నుంచి దాట్ డే photo పెట్టి అది వాళ్ళు అంటే జస్ట్ అనవసరంగా కాన్ఫిడెన్స్ లేదు అన్నారు. సో బట్ ప్రేరణ ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ గుడ్ ప్లానర్. మణికంఠ మనీ ఐ రియలీ లవ్ మణికంఠ. నిజంగా నాకు ఒక మంచి కనెక్ట్ అయింది మణికంఠ. ఐ థింక్ ఈస్ వెరీ షార్ప్ Mm. అండ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ద బెస్ట్ యాక్టర్. అండ్ నెగటివ్ పాయింట్స్ మణికంఠకి అందరికీ తెలుసు, కొంచెం Yeah, వేవరింగ్ everyone పర్సనాలిటీ knows. అయిన Yeah. మూడ్ స్వింగ్స్ కానీ ఇది కానీ ఇట్ ఈస్ లిటిల్ బిట్ టూ మచ్ ఫర్
he should stabilize that. Yes, sir. ఎవరు విష్ణుప్రియ బాబా ఫస్ట్ విష్ణుప్రియకి దండం. Very active. విష్ణుప్రియకి దండం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే విష్ణుప్రియకి ఇట్లాంటి ఆలోచనలు, ఈ ప్లానిటరీ మోషన్స్ కానీ ఈ వైబ్రేషన్స్ సంథింగ్, ఈ మంత్రాలు జపాలు చాలా ఉన్నాయి విష్ణుప్రియకి Okay. ఇట్లాంటి. సో దండం ఫస్ట్. షీ వాజ్ ద పండిత్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. Okay, okay. షీ వాజ్ ద బిగ్ పండిత్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్, బట్ వెరీ స్వీట్. Like తను కంటెంట్ కోసమే సార్ అట్లా పృథ్వీ అని అది నాకు ఎలా తెలుసు? మీకు తెలియదు సార్. She was నేను your- చెప్పాను she was your friend. She was your friend నా సార్. ఫ్రెండ్ కాదు, బట్ అభయ్ నవీన్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హీ వాస్ వెరీ గుడ్ అట్ గేమ్స్, అండ్ దట్ వాస్ ద గుడ్ పాయింట్ ఆఫ్ అభయ్ నవీన్. ద ఓన్లీ బ్యాడ్ పాయింట్ ఆఫ్ అభయ్ నవీన్ వాజ్ హీ నెవర్ యూస్ టు లిసన్ టు ఎనీబడి. Okay. అసలు అవతల వాళ్ళు మాట వినరు ఆయన. నబీల్ సాఫ్ట్, జెన్విన్, ఫోకస్డ్, నిజంగా అమాయకుడు అంటే, అండ్ Natural. న్యాచురల్, బట్ కొంచెం ఇమ్మెచ్యూర్. దట్ ఈస్ ద ఓన్లీ నెగటివ్. Immature. యా, కొంచెం అది Yes. అనుభవం వస్తే అన్ని సమయం అన్ని నేర్పిస్తుంది. హరితేజ గారు నన్ను పెద్దగా చూడలేదు సార్. Yeah, sir. Yeah. Wild card యా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. పృథ్వీ వారియర్. పృథ్వీ ఓకే, అందరికీ నెగటివ్ పాయింట్స్ తెలుసు, ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, కానీ నిజంగా పృథ్వీ నాకు కొంచెం ఇన్నోసెంట్గా, జెన్యున్గా అనిపించాడు. Okay. ఓన్లీ జస్ట్ అప్పుడు కొంచెం లేడీస్ విషయంలో అండ్ ఈ ఆటలు ఉన్నప్పుడు ఆయన Yeah. కొంచెం అప్పుడు ఒక అడ్డంగా బిహేవ్ చేస్తారు, కానీ Last one, sir, మిగతా last. ఆఫ్ కోర్స్ లాస్ట్ వన్ ఇస్ ఐ నో. శేఖర్ ఇస్ అబ్సల్యూట్లీ, హీ వాస్ ద శేఖర్ భాష వాజ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. బెస్ట్ పర్సన్. నెగటివ్ అంటే యాక్చువల్లీ శేఖర్ అప్పుడు కొంచెం డీఫోకస్డ్ గా, అంటే హీ డిడ్ నాట్ కమ్ టు పార్టిసిపేట్. వచ్చాక లైక్ మాక్సిమం అందరినీ కలిసారా సార్? లైక్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక బిగ్ బాస్ సోనియా గారు, శేఖర్, బేబక్క అండ్ మనీ, దే కేమ్ ఫర్ మై ఫిల్మ్ ఫంక్షన్ ఆది పర్వం, వాళ్ళతో కలిసాను, కానీ మిగతా వాళ్ళతో ఇప్పటి వరకు కలవలేదు. ఫ్రెండ్షిప్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్ ఈ నలుగురుతో కంటిన్యూ అవుతుంది. సీతాతో కూడా మెసేజెస్ పెట్టాను సీతాకి, విషెస్ కూడా పెట్టాను సీతాకి. మిగతా వాళ్ళతో ఎప్పుడు కలవడం జరగలేదు. రేపు ఫినాలే ఉంది కాబట్టి మేబీ రేపు కలవచ్చు. ఇంకోటి సార్, లైక్ మేము మన జూమిన్ ఛానల్ నుంచి కొంతమందిని లైక్ చెప్పాము, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. 4 స్టూడెంట్స్. ఐల్ షో యూ దట్ వీడియో. యా. హలో ఆదిత్యం గారు, మీరు, నా పేరు సుకన్య. హలో సుకన్య గారు. బిగ్ బాస్ ఫైనల్స్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? మీకు ఎవరంటే ఇష్టం? నాకు నబీల్ అంటే ఇష్టం, అండ్ కానీ నేను అనుకున్న ప్రకారంగా నిఖిల్ గెలుస్తారు. సార్ వై సార్ అట్లా? బికాస్ హిస్ పిఆర్ ఇస్ వెరీ. హాయ్ ఆదిత్య ఓం గారు, నా పేరు వర్ష. నాకు ఒక క్వశ్చన్ ఉండే మీ గురించి. లైక్ మీకు బిగ్ బాస్ నుంచి ఎక్కువ ఫేమ్ వచ్చిందా లేదా మూవీస్ నుంచి ఎక్కువ ఫేమ్ వచ్చిందా? మూవీస్ కి వచ్చిన ఫేమ్ వేరు, బిగ్ బాస్ కి వచ్చిన ఫేమ్ వేరు, కానీ ఇప్పుడు అందరూ బిగ్ బాస్ ఆదిత్య అంటారు. సో యూ కెన్. హాయ్ ఆదిత్య ఓం గారు, నా పేరు అంకిత. నేను బిగ్ బాస్ చూశాను. నాకు మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది, అది ఎందుకు కొంచెం చెప్తారా? థ్యాంక్ యూ అంకిత గారు. నాకు కూడా అలాగే అనిపించింది, బట్ ఎలిమినేట్ ఉన్న ప్రతి కంటెస్టెంట్ కి అలాగే అనిపిస్తుంది. బట్ ఏం లేదు, బట్ దాంట్లో ఒక నిజం ఉంది. నేను వాళ్ళకి కావాల్సింది కంటెంట్ ఇవ్వలేకపోయాను. సో మేబీ బట్ ఎవర్ ఇస్ దేర్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. ఉంది సార్, ఇంకోటి చూపిస్తాను. హాయ్ ఆదిత్య ఓం గారు, నా పేరు జీసునైనా. మీరు ఎందుకు ఇంత ఎర్లియర్గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంత తొందరగా బయటికి ఎందుకు వచ్చారు? లైక్ ఇంకొన్ని రోజులు ఉండుంటే అయిపోవు కదా? లైక్ మీ ఇంట్రెస్ట్ ఎక్కువ గేమ్స్ పైన చూపిస్తే ఇంకొన్ని రోజులు ఉంటుంది కదా. మీరు నాకు ఓట్ ఇవ్వలేదు, అందుకే నేను బయట ఉన్నాను. అది ఫస్ట్. తర్వాత ఈ గేమ్స్ విషయంలో ఏం జరిగిందంటే, ఈసారి వాళ్ళు టీమ్స్ గా డివైడ్ చేశారు కదా. సో ఆ టీమ్స్ గా డివైడ్ చేసినప్పుడు టీమ్ లీడర్ చేతిలో వాళ్ళు పవర్ ఇచ్చారు, ఒక్కొక్క గేమ్ కోసం ఎవరికి వాళ్ళు పంపిస్తారని. సో మాక్సిమం టైం మా టీమ్ లీడర్స్ మాకు కన్సిడరే చేయలేదు. దానికోసం నేను గొడవ పెట్టలేదు, అందుకే నేను బయట ఉన్నా.
ఓకే యా ఇట్ వాజ్ లైక్ గుడ్ సార్ లైక్ మీ ఫ్యూచర్ లో ఇంకా మేము తెలుగులో ఇంకా చూడాలనుకుంటున్నాము ఇంకా లైక్ డిఫరెంట్ మూవీస్ తో లైక్ ఇంకా మీరు ఇంకా లైక్ హీరోగానే చేయాలనుకుంటున్నారు లైక్ డైరెక్షన్ లోకి yes హీరోగా నాకు బందీ సినిమా వస్తుంది ఓకే విలన్ గా ఒక షణ్ముఖ అని ఒక సినిమా వస్తుంది సో ఈ 2 సినిమాలు రిలీజ్ లో ఉంది ఆ తర్వాత ఫిబ్రవరి తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను తెలుగులో హీరోగా దట్స్ గ్రేట్ సార్ యా థాంక్యూ సో మచ్ సార్ చాలా ఫర్ స్పెండింగ్ టైం yes thank you so much నాకు కూడా చాలా సంతోషం థాంక్యూ